శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూన్ 8, 9, 10, 11 తారీఖుల్లో జరగబోయేటటువంటి గొప్ప పరిణామాలు, అలాగే శుభవార్తలు, శుభ సూచనలు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారు గనక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని చివరి వరకు వినడానికి ప్రయత్నించండి. మరి కుంభరాశి వారికి ఈ 4 రోజుల్లో వీరి యొక్క జాతక ఫలితాల వివరణ తెలుసుకున్నట్లయితే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. అలాగే ఈ 4 రోజుల్లో మీరు చేసుకోవలసినటువంటి దేవతారాధన, పాటించవలసినటువంటి చిన్నపాటి పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు కుంభరాశి జాతకులకు మీ జీవితంలో చాలా రోజుల తర్వాత మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులకు, కష్టాలకు, అనుభవించినటువంటి కన్నీళ్లకు కాలం చెల్లిపోబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ గ్రహాల కదలికలు ఇప్పుడు పూర్తిగా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఒక కొత్త శుభానికి ప్రారంభం కాబోతుంది. మరి కుంభరాశి వారికి ఈ 4 రోజుల్లో మీ భవిష్యత్తుకు సంబంధించి మీ జీవితంలో పూర్తిగా కష్టకాలాన్ని మార్చేసి ఉన్నతమైనటువంటి స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టబోయేటటువంటి మంచి శుభవార్తలు మీరు వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. కుంభరాశి జాతకులు గతంలో మిమ్మల్ని ఏడిపించి వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా తిరిగి మరలా మీ జీవితంలోకి రాబోతున్నారు. మరి ఈ విషయం మీరు తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోక తప్పదు. మీ జీవితం ఇప్పటి వరకు చాలా ఒంటరిగా మారిపోయిందని, ఎక్కువగా నిరుత్సాహంతో ఉన్నారు. అయితే మీరు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నటువంటి వ్యక్తి మీ నమ్మకాలను వమ్ము చేసి మీ జీవితం నుండి బయటకు వెళ్ళిపోయారు. తిరిగి మరలా ఆ వ్యక్తే మీ జీవితంలో అడుగు పెడితే తిరిగి మీ జీవితంలో మరింత ఎక్కువగా సంతోషం వస్తే మిమ్మల్ని మీరు నిరూపించుకునేటటువంటి ఒక గొప్ప సమయం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. పూర్తిగా ఈ 4 రోజులు మీ అదృష్టాన్ని, మీ ఆనందాన్ని మరిన్ని ఎక్కువగా కొన్ని సంఘటనలను మలుపు తిప్పబోతున్నాయి. ముఖ్యంగా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రశాంతమైనటువంటి మనసుతో మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మరి ఈ మాటలను క్షుణ్ణంగా ఆలకించండి. చెప్పాలంటే కుంభరాశి వారు మీరు ఎన్ని రోజులు కూడా తెలుసుకోలేనటువంటి ఎన్నో నిజాలను ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ముందుగా వీడియో చూస్తున్నటువంటి కుంభరాశి జాతకులకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగాలి. మీరు చాలా కష్టజీవులు. అయితే మీకు తగినటువంటి సరైనటువంటి న్యాయం జరగడం లేదని చెప్పి చాలా రోజులుగా ఎదురు చూశారు. అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఆ రోజులు రాబోతున్నాయి. వృధా చేసుకోకుండా చాలా కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులనే చెప్పుకోవాలి. అయితే ఇది మీకు చాలా శుభ సమయం అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. ఇది ఒక గొప్ప సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొన్ని రకాల శుభవార్తలు మీరు వినబోతున్నారు. వీటి ప్రభావం కేవలం ఈ 4 రోజులు మాత్రమే కాకుండా రాబోయేటటువంటి కొన్ని నెలలు వరకు, కొన్ని సంవత్సరాల వరకు కూడా మీ భవిష్యత్తును సువర్ణమయంగా మార్చబోతుంది. అందులో ఒక వార్త అయితే మీ కుటుంబ సభ్యుల ఆలోచనలను కూడా పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త పేరు, ఒక కొత్త వార్త తీసుకువస్తుంది. ఇన్నాళ్లుగా నిలిచిపోయిన సంతోషాలన్నీ ఒక్కసారిగా మీ వైపు తిరుగుతున్నాయి. అయితే ఈ సంకేతాలను, ఈ సమయాన్ని తప్పకుండా గుర్తించడం మీ చేతిలో ఉంది. మీ గుమ్మం వరకు వచ్చిన అదృష్టాన్ని మరలా వెనక్కి వెళ్ళిపోయే విధంగా చేయకండి. గత కొన్ని నెలలుగా మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పైకి ఎంతో ధైర్యంగా కనిపిస్తున్నా లోపల మాత్రం కృంగిపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు వేధిస్తుంటే మీ సొంత మనుషుల ప్రవర్తన మిమ్మల్ని మరింత బాధ పెట్టింది. ఎంతో మందిని ప్రాణంగా నమ్మినా ఎవరు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. రాత్రులు నిద్ర లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కొంతైనా మీ కష్టాలకు ఉపశమనం కలగబోతుంది. గ్రహాల అనుకూలత వలన ఇన్నాళ్ళు మూసుకుపోయిన దారులు కొంచెమైనా మీకు తెరుచుకోవటం కనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళడం వలన మీ జీవితంలో ఎంతో ఒంటరిగా మారిపోయింది. అయితే అటువంటి వ్యక్తి, ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి, ఆ బంధం మరలా మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. అది మీ పాత స్నేహితులో, లేదా మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తో, లేదా మీకొక బాగా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీ జీవితంలో
ఎన్నో సంతోషాలను తిరిగి మీకు తీసుకురాబోతున్నాడు. అయితే ఇక్కడే మీరు ఒక పెద్ద విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్నవారిలోనే ఒక వ్యక్తి పైకి ఎంతో నటిస్తూ మీ మేలు కోరుకునే వారిలాగా మాట్లాడుతూ మీ ఎదుట ఎంతో పొగుడుతూ లోపల మాత్రం మీ ఎదుగుదలను మీ సంతోషాలను చూస్తూ అసూయపడుతున్నారు. మీ బలహీనతలను తెలుసుకోవడానికి మీ వెనుక ఇతరులతో మీ గురించి మాట్లాడుతున్నాడు. మీ ఆలోచనలను దొంగలించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే రాబోయే కొన్ని రోజుల పాటు మీ మనసులో ఉన్న రహస్యాలను, విషయాలను, మీ ఆర్థిక విషయాలను, మీ భవిష్యత్ ప్రణాళికలను ఎవరితో కూడా పంచుకోకండి. చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చేసుకోండి. ఈసారి మీరు సాధించబోయే విజయాన్ని చూసి ఈ ప్రపంచం సైతం ఆశ్చర్యపోయేలా దుర్గమ్మ తల్లి మీ వెనుక ఉండి మిమ్మల్ని నడిపించబోతుంది. మీరు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈసారి మీ విజయం అకస్మాత్తుగా రావటం లేదు. ఒక్కసారిగా మీకు అంటే మిమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా అదృష్టం అనేది, విజయం అనేది ఒక్కసారిగా తలుపు తట్టబోతుంది. అది చూసి మీ చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోవాలని ఆ పరమేశ్వరుడు దుర్గమ్మ తల్లి కోరుకుంటున్నారు. మరి ఈ అద్భుతమైనటువంటి మార్పుల గురించి మరింత తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. మీ జీవితంలోకి రాబోతున్నటువంటి మొట్టమొదటి శుభవార్త గురించి మనం మాట్లాడుకుంటే, ఈ రోజు నుండి తప్పకుండా మొదట మీ మనసు ప్రశాంతంగా మారటం మీరు చూస్తారు. ఇక రేపటి రోజున సాయంత్రం తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అకస్మాత్తుగా మారిపోవటం ప్రారంభమవుతాయి. ఏదో తెలియనటువంటి ఒక శక్తి మిమ్మల్ని ఒక వైపు నడిపిస్తున్నట్లుగా మీ మనసుకు అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మంచి శుభవార్త మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఇది పూర్తిగా మీ ఆర్థిక విషయాలకు సంబంధించిందై ఉండవచ్చు. ఎప్పటి నుండో నిలిచిపోయిన డబ్బులు అకస్మాత్తుగా చేతికి అందడం, పాత పనుల వలన ఊహించిన లాభాలు రావటం, లేదా మీ నమ్మకాన్ని నిజం చేసే ఒక అవకాశం మీ ముందుకు రావటం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీ ముందుకు వచ్చే అవకాశం మొదటి చూపులో కొంచెం మీకు చిన్నదిగా, తక్కువగా అనిపించినా దానిని మీరు విడిచిపెట్టకండి. ఎందుకంటే చాలాసార్లు అదృష్టం అనే ఒక పెద్ద తలుపు ఒక చిన్న అవకాశం ద్వారానే తెరుచుకుంటుంది. రాబోయే రోజుల్లో డబ్బుకు సంబంధించిన ఎలాంటి కాగితాలైనా సరే, సందేశాలైనా సరే పూర్తిగా చదవకుండా సంతకాలు పెట్టడం లేదా నిర్లక్ష్యంగా వాటిని పక్కన పెట్టడం చేయకండి. ఒక చిన్న పొరపాటు చాలా పెద్ద నష్టానికి దారితీయవచ్చు. ఇక మరొక శుభవార్త గురించి చెప్పుకుంటే, మొదట దానికంటే కూడా కొంచెం మీకు ఆనందాన్ని ఇచ్చే శుభవార్త. గత కొన్ని నెలలుగా మీ ఇంట్లో కనిపించకుండా పోయిన సంతోషకరమైనటువంటి వాతావరణం మరలా తిరిగి రాబోతుంది. కుటుంబంలో ఇన్నాళ్లుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఏ వ్యక్తుల యొక్క ప్రవర్తన వలన అయితే మీరు నిరంతరం ఆందోళన చెందుతున్నారో, విసిగిపోయి ఉన్నారో వారి వైపు నుండి మీకు ఊరట లభించేటటువంటి శుభవార్త మీకు అందుతుంది. గత కొన్ని రోజులుగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగటం, మనశ్శాంతి కరువవటం ఇటువంటివి తరచూ జరుగుతూ వస్తున్నాయి. దానికి కారణం కేవలం పరిస్థితులు మాత్రమే కాదు, మీపై ఉన్నటువంటి, మీ కుటుంబంపై ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తుల ప్రభావం. కానీ ఇకపై ఆ ప్రభావం పూర్తిగా తొలగుతుంది. ఇంట్లో మరలా సంతోషం, బంధాలలో మధురమైనటువంటి అనుభూతులు తిరిగి మరలా ప్రారంభమవుతాయి. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. కానీ తస్మాత్ జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ సమయంలో కూడా ఒక వ్యక్తి మీ సంతోషాన్ని చూసి లోపల కృంగిపోతూ ఉంటాడు. పైకి మీ మేలు కోరే వారిలాగా కనిపిస్తూ మీ వెనక మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తారు. అందుకే మీ సంతోషాన్ని చాలా రహస్యంగా ఉంచుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. పూర్తి నమ్మకంతో భగవంతుడు ఉన్నాడని ఒక్కసారైనా మీ మనసుకు నమ్మకంతో ఏ పనైనా కానీ చేస్తూ రహస్యాలను భగవంతునితో పంచుకోండి. పర్వాలేదు. ఈ రోజుల్లో మనుషులతో పంచుకోవటం, మనుషులతో చెప్పుకోవటం, వారి ద్వారా మరలా తిరిగి మీరే వెన్నుపోటుకు గురవటం, ఇదంతా కూడా మీకు అనవసరం. ఏదైనా మీ మనసుకు ఒక మాట అనిపించాలని, ఎవరితో చెప్పాలని చెప్పి మీ మనసుకు అనిపిస్తే వెంటనే మీ ఇష్టదైవం దగ్గరకు వెళ్ళిపోయి ఇష్టదైవం ముందు ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకోండి. అలాగే నిష్కల్మషమైనటువంటి మనసుతో భగవంతుని వేడుకున్న వారికి ఎలాంటి కీడు ఎప్పుడూ కూడా జరగదు. అయితే రాబోయేటటువంటి మరొక శుభవార్త గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మీ ఉద్యోగం, వ్యాపారం, కెరీర్కి సంబంధించిందై ఉండవచ్చు. ఇన్నాళ్ళు మిమ్మల్ని చేతకాని వారిలా బలహీనంగా చూసిన వారే రాబోయే రోజుల్లో మీ ఎదుగుదలను చూసి నోరెళ్లబెడతారు. ఉద్యోగంలో ఎప్పటి నుండో నిలిచిపోయిన కొన్ని పనులు అకస్మాత్తుగా
ఒక్కసారిగా ఊపందుకుంటాయి. వ్యాపారంలో సరికొత్త దారులు మీకు కనిపిస్తాయి. ఇక చాలా కాలంగా ఎంత కష్టపడినా సరైనటువంటి ఫలితం దక్కటం, అలాగే దక్కకపోవటంలో నిరాశ ఎదురవటం, ఇటువంటివి జరుగుతూ ఉంటే మీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. కానీ ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం, ఈ అవకాశం ఎంత వేగంగా వస్తుందో మీరు నిర్లక్ష్యం చేస్తే అంతా వేగంగా చేజారిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో బద్ధకానికి అస్సలు చోటు ఇవ్వకండి. ఏ పని అయితే మీరు తర్వాత చేద్దాంలే అని వాయిదా వేస్తూ వస్తారో అదే పని మీ అదృష్టానికి ఒక మూలం కావచ్చు. ఉద్యోగం చేసేవారి విషయానికి వస్తే ఒక ఉన్నతాధికారి లేదా సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి మీ ప్రతిభను, మీ కష్టాన్ని గమనిస్తూ ఉంటారు. పరిస్థితులన్నీ చాలా త్వరగా మీకు అనుకూలంగా మారుతాయి. అయితే దీనికి ఒక షరతు కూడా ఉంది. మీ ముందుకు వచ్చే అవకాశాన్ని చూసి మీరు భయపడకండి. ఎందుకంటే భయపడి వెనకడుగు వేసేవారు ఇలాంటి గొప్ప అవకాశాలను జీవితంలో కోల్పోయినట్లే. ఇక మరొక శుభవార్త, మీ మనసులో దాచుకున్న బలమైన కోరికకు సంబంధించిందే ఉండవచ్చు. అంటే మీ మనసులో ఏ విషయం గురించి అయితే మీరు ఎవరికీ చెప్పుకోలేదో, రాత్రులు ఏకాంతంగా భగవంతుని వేడుకుంటూ కన్నీటి ప్రార్థన చేశారో దానికి సంబంధించి భగవంతుడు ఆలకించినటువంటి గొప్ప శుభవార్త రాబోతున్నటువంటి 4 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఒక సంకేతం కూడా మీ ముందుకు వస్తుంది. ఈ సంకేతం ఏదో ఒక మనిషి రూపంలోనే రావాలని లేదు. ఒక వింత అనుభవం, ఒక యాదృచ్ఛికమైనటువంటి సంఘటన రూపంలో కూడా మీకు తారసపడవచ్చు. అంటే అకస్మాత్తుగా మీ పాత ఫోటో మీ కంట పడటం, ఎప్పుడో వచ్చిన పాత సందేశం మరలా కనిపించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బంధాన్ని, ఏ అవకాశాన్ని కూడా కళ్ళు మూసుకుని అయితే నమ్మేకండి. మీ ఆర్థిక పరిస్థితులను, మనుషులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాతే మీరు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. మరి కుంభరాశి వారు జూన్ 8, 9, 10, 11 తారీఖుల్లో మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన, అలాగే ముఖ్యమైనటువంటి కొన్ని పరిహారాల విషయాన్ని గురించి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారు ఈ 4 రోజులు శనిదేవుడి యొక్క ఆరాధన కుంభరాశి వారికి ప్రత్యేకంగా శుభప్రదం, మనందరికీ తెలిసిందే. దీంతో పాటు హనుమంతుల వారి దర్శనం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయటం కుంభరాశి వారికి చాలా మంచిది. ఇక శివారాధన, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక నువ్వుల నూనె దీపం వెలిగించడం వలన కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏర్పడినటువంటి ప్రతికూలమైనటువంటి సమయాలు, అలాగే మీ జీవితంలో గ్రహ దోషాలు, గ్రహ పీడలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇంట్లో నువ్వుల నూనె దీపం వెలిగించి భగవంతుని ముందైనా పెట్టవచ్చు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి ముందు పెట్టుకుంటే నువ్వుల నూనె దీపం వలన మీ జీవితంలో ఏర్పడినటువంటి గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే తప్పకుండా నవగ్రహ ఆరాధన చేసుకోండి. శని భగవానుడి ముందు నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. మీకు అత్యంత శుభ ఫలితాలు ఇస్తుంది. అలాగే ఓం శనీశ్వరాయ నమః అనే ఈ నామాన్ని తప్పకుండా జపించండి. అలాగే నల్ల నువ్వులు, నల్ల బట్టలు లేదా ఇనుముతో చేసినటువంటి వస్తువులను ఎవరికైనా కానీ అతి అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి దానంగా ఇవ్వండి. కుంభరాశి వారు కాకులకు ఆహారం పెట్టడం, పేదలకు అన్నదానం చేయటం శుభప్రదం. అలాగే పెద్దలను గౌరవించడం, అలాగే వారి యొక్క ఆశీర్వచనాలను తీసుకోవటం వలన మీకు ఈ 4 రోజులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడంలో ఉపయోగపడుతుంది. అనవసరమైనటువంటి వాదనలకు, కోపాన్ని తగ్గించుకోవడానికి మీ వంతుగా ప్రయత్నించండి. మరి ఈ 4 రోజులు కూడా ముఖ్యమైనటువంటి పనులకు ముందు, అంటే ఏదైనా ఒక పని చేసే ముందు శివారాధన, అలాగే శివాలయ దర్శనం, హనుమాన్ చాలీసా, హనుమాన్ దర్శనం చేసుకోవటం మీకు మరింత ఎక్కువగా మనోధైర్యాన్ని పెంచుతుంది. మరి మీ జన్మ నక్షత్రం ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర కాబట్టి దానికి అనుగుణంగా మరిన్ని ఎక్కువ నిర్దిష్టమైనటువంటి పరిహారాలు కూడా ఉంటాయండి. అయితే ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న ఆరాధనలు అయితే చెప్తాను. మరి ఈ విధమైనటువంటి తప్పకుండా పాటించవలసినటువంటి చిన్నపాటి పరిహారాలు, దేవతారాధన చేసుకోవటం వలన మీ జీవితంలో మీకు అత్యంత శుభదాయకం, అలాగే మంచి శుభవార్త వినడానికి బాగా ఉపయోగపడుతుంది. మరి తెలుసుకున్నారు కదా, తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు.